హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చేసుకోబోయేది పిల్ల గలిజేరు కూర. ఈ కూరలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. మన కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఈ రెసిపీని చేసుకుందాం. దీన్ని ఇలా తీసుకోవాలండి, ఇలా తెంపాలి. చూడండి, ఇలా ఆకును అప్పుడు అలా తెంపుకున్నాం కదండి. తెంపుకున్న ఆకును కడిగి ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, వెల్లుల్లి, మిర్చి, అలాగే టమాటో ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తెల్ల గర్జల కూరను చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీరా, వెల్లుల్లి, మిర్చి, వెల్లుల్లి వేగింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయించాక ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకుందామండి. అలాగే గంజర కూరను కూడా యాడ్ చేసుకుందాము. మంచిగా ఆకును వేయించాలండి. టమాటా ముక్కలు, ఆకుకూర మంచిగా వేగాక కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మంచిగా కలిపి దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి, ఆకు దగ్గరికి వచ్చేసిందండి. ఆయిల్ కూడా బయటకు తేలుతుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెం కారం కోసం కారం వేసి కొంచెం సేపు వేగనిద్దామండి. కారం వేసాం కదండి, ఇలా చూడండి, ఇదిగోండి మంచిగా కలిసింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కమ్మనైనా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తెల్ల గలిజేరు కూర మీరు కూడా
చేసుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ పరంగాను ఆరోగ్యపరంగాను చాలా బాగుంటుంది.